ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. బట్ కోటశంకర్రావు గారు, ఏంటి సార్ అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మీ ఫ్యామిలీ. నాకు 3 పిల్లలండి. ఒక అబ్బాయి 2 అమ్మాయిలు. Hmm. మా అబ్బాయి డాక్టర్ డెంటిస్ట్. మా అమ్మాయిలు 2 బ్యాంక్ ఆఫీసర్స్. అల్లుళ్ళు వాళ్ళని సేవాళ్ళు చెట్లు ఎవరు ఇండస్ట్రీకి రాలేదు. రావటం అంటే నేను నాకు యవనంలో మంచి నాటకాలు వేసే రోజుల్లో మా అబ్బాయి పేరు నటరాజ్ అని పెట్టుకున్నా. యాక్టర్ అవుతాడు డాక్టర్ అవుతాడు అంటారే నా డాక్టర్ నటరాజు అయ్యాడు, యాక్టర్ నటరాజు వాళ్ళ ఇంట్రెస్ట్ లేదు. అది ఈ కళారంగం యాక్టింగే కాదండి. ఏదైనా నా పాయింట్ ఏంటంటే అది తోస్తే రాదు, అది రావాలి, లక్ ఉండాలి. ఇప్పుడు మనం అంటాం చాలా మంది, కొంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్ డైరెక్టర్స్ వాళ్ళ పిల్లల్ని చేసుకోలేకపోయారు. పేర్లు ఎందుకు మనకు తెలియదు, ఉదాహరణ తెలుసు చాలా మంది. అది తోస్తే రాదు, కలిసి రావాలి. ఒకసారి కలిసి రావడం జరిగితే నీకేమన్నా లేకపోయినా వెళ్ళిపోతాం ప్రవాహంలో. ఫలానా వాడు కొడుకు ఫలానా వాడు తాలూకు అనేది కొంతవరకే. ఎంట్రీ వచ్చిన తర్వాత సక్సెస్గా, సక్సెస్ మీద సక్సెస్ ఇంపార్టెంట్ అది అవ్వాలి. కానీ నా స్థాయి వాటికంటే సక్సెస్ కి నేను ప్రూవ్ చేసుకునేంత పాత్ర తాగల. ఉన్నాయి అంకురం సినిమా చేసాం, సోతదాలు చేసాం, కానీ అది చాలదు. అంకురం మంచిగా ఉంటుంది, చాలా మంచిగా. చిరుకొండ నేషనల్ అవార్డు వచ్చింది. డైరెక్టర్ మామేశ్వరరావు ఆయన కొడుతూ ఫస్ట్ డైరెక్టర్ నంది అవార్డు వచ్చింది. చెబుతున్నా అసలు నా అదృష్టం ఏంటంటే నేను ఏ సినిమా కానీ టీవీ కానీ వెళ్తే వీడు క్యారెక్టర్ పనికిరాడు అనే పాయింట్లో తీశారు నన్ను. ఎప్పుడు ఏదో డేట్లు కుదరకు ఇంకో వ్యాపారం కుదరకు మానేశారు, కానీ నన్ను అసలు బిహేవియర్ కూడా మంచివాడు కాదని అనే పరిస్థితి లేదు. హాయిగా మంచి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాం, మంచి కళాకారుడిగా పోయింది. కానీ ఎందుకంటే అవకాశాలు రావాలి కదా, రాలేదు. టీవీలో నాకు నెలకి 20 రోజులు టీవీ చేస్తుండేవాడిని అండి. అసలు 2 సార్లు వెళ్ళి పక్కన ఇంకో ట్రై చేద్దాం ఆలోచన టైం కూడా ఉండేది కాదు, ఆలోచన ఉండేది కాదు. 60 మెగాలంటే మాట్లాడండి.